ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. ఆ రోజు యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాగ్దానము, దేవుడు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడను. ప్రభునందు పిల్లరా, నిజంగా బైబిల్ గ్రంథంలో దావీదును చూస్తే దావీదు జీవితంలో ఎంతో అవమానానికి గురయ్యాడు. తన జీవితంలో చాలా పరిస్థితులు చూస్తే అటువంటి అవమానాలకి వచ్చాడు. తన కుమారుడైనటువంటి అబ్షాలోము తనకి విరోధంగా లేచి నిలబడ్డాడు. ఓ పక్క చూస్తే దావీదికి దేవుడు తోడై ఉన్నాడని సౌలు గ్రహించి దావీదికి ఎలాగ చంపాలని అనేక మార్గాలు సౌలు ఎతికాడు. షిమ్మి కూడా చూస్తే చాలా రాళ్లతో కొట్టి చంపించాలి అని చాలా ఇప్పుడు తిడుతూ దావీది జీవితంలో కనబడతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈ యొక్క అవమానాల్లో, ఈ పరిస్థితుల్లో చాలా కృంగాడు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, దావీదు దేవుణ్ణి విశ్వసించి ప్రార్థన చేసి దేవుని వైపు ఎప్పుడు తిరిగి ఉన్నాడు. అందుకనే దావీదు జీవితంలో ఎన్నొచ్చినా సిగ్గుపడలేదు. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తుండే కాబట్టి. వారి జీవితంలోనే కాదండి, ఈరోజు దేవుడు నీ పక్కన ఉంటే, దేవుడు నీకు సహాయం చేస్తే, నువ్వు ఏ అవమానంలో ఉన్నా, నిందలో ఉన్నా, హేళనలో ఉన్నా, ఎక్కడ తలదించుకునే స్థితిలో ఉన్నా, నీ వాళ్ళే నీకు విరోధులుగా ఉన్నా సరే, చుట్టుపక్కల ఏ పరిస్థితి అయినా సరే, దేవుడు సహాయం చేసేటప్పుడు నువ్వెక్కడ సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ కుటుంబం ఉన్నారు. భార్య, భర్త, ఒక కుమారుడు. తల్లి ఎక్కువగా కుమారుడి పట్ల ఒక ఆశ కలిగేది. ఏంటి ఆశ అంటే, నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి, గొప్ప చదువు చదువుకోవాలి, గొప్ప వ్యక్తిగా ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పి ఆమె ఏది అనుకుందో తన కుమారుడు దానికి ఆపోజిట్ అయిపోయాడు. పిల్లడు ఎదుగుతూ ఉన్నాడు. స్కూల్కి సరిగా వెళ్ళకపోవటం, కాలేజీకి సరిగా వెళ్ళకపోవటం, ఏమనుకున్న దానికి అంత వ్యతిరేకం అయిపోయిందండి. నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయంటే అంత భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఒకటే అనుకున్నది, అవమానాలు వచ్చాయి, ఆ కొడుకే వ్యతిరేకం తిరిగాడు, ఆ ఫ్రెండ్స్ లోకానుసారం ఇలా తిరిగితే తల్లి అనుకున్నదంతా వ్యతిరేకం అయిపోయిందండి. అలాంటి సమయంలో ఇక నేనేం చేయలేను, నేను అనుకున్నది ఏది చూడలేకపోతున్నాను అని చెప్పి తల్లి ఏం చేసిందంటే, నా కొడుకు మారాలంటే నేను 100 ప్రయత్నాలు చేయటం కంటే దేవుడి దగ్గర విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలని దేవుడిని ఆశ్రయించింది. ఒక గొప్ప అద్భుతం ఏంటంటే పిల్లరా, ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిందో అప్పుడు అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం ఏంటంటే, తన హృదయాన్ని దేవుడు కదిలించడం మొదలుపెట్టాడు. ప్రార్థనలకే హృదయాలు కదులుతాయి కానీ మాటలకి హృదయాలు కదలవు. ఒకవేళ నీ కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉంటే, నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలు ఉంటే, వాళ్ళ హృదయాలు కదలాలంటే ఎన్ని మాటలు చెప్పినా కదలవు. కానీ ప్రార్థనలకి హృదయాలు తిప్పబడతాయి, మనసులు తిప్పబడతాయి, మార్చబడతాయి. అయితే ఒక రోజుకి వచ్చేటప్పుడు తన హృదయం అంతా తిరిగి గుచ్చుకొని నేనేనా ఇలా చేసేదని ఆ వ్యక్తి చక్కగా చదువుకోవటం మొదలుపెట్టాడు. కాలేజీ లైఫ్లో అయిపోయే లోపల నిజంగా ఒక గొప్ప స్థాయి దేవుడిచ్చాడు. నిజంగా ఆమె సాక్ష్యం ఏంటంటే, నిజంగా ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఏ వ్యక్తి హృదయంలో తల్లిగా తండ్రిగాను ఉండి నీ బిడ్డ పాడైపోతూ ఉంటే, పరిస్థితులు అలా ఉంటే, ఏం చేయలేకపోతున్నాను, నా భర్త విషయంలో ఏం చేయలేకపోతున్నాను, భార్య విషయంలో ఏం చేయలేకపోతున్నాను, పిల్లల విషయంలో ఏం చేయలేకపోతున్నాను అనుకుంటే, నువ్వు చేయాల్సింది వాళ్ళ హృదయాలు మార్చడానికి మాటలు కాదు, ఏ పరిస్థితులు కాదు, ప్రార్థనే పరిస్థితుల్ని మార్చగలదు. కాబట్టి ఈరోజు సహాయం చేసే దేవుడు దావీదుకి సహాయం చేశాడు. దావీదు సిగ్గుపడకుండా దేవుడు చేశాడు. ఆ వ్యక్తి కుటుంబంలో దేవుడు సహాయం చేశాడు. అందరి ముందు అవమానంగా, హేళనగా ఉండి తలదించుకునే స్థితిలో అందరూ అన్నారు ఆ తల్లిని. కానీ ఒకరోజు దేవుడు తల ఎత్తువాడిగా చేశాడు. వారి జీవితంలో కాదు, ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త, నీ భార్య, నీ ఫ్యామిలీని దేవుడు సహాయం చేసి
ఎక్కడ తలదించుకున్నారో అక్కడ లేవి నిలబెట్టబోతున్నాడు. బర్త్డే జరుపుకున్న వారికి ప్రత్యేకంగా దేవుడు దయనే కిరీటము దేవుడు మీకు ఇచ్చునుగాక, ఆయుష్కాలంతో నింపునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఈరోజు యానివర్సరీ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగా యేసయ్య వందనాలు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారో, వింటున్నారో, క్లైమ్ చేసుకున్నారో వారి జీవితంలో మీరు సహాయం చేసి వారి తలనెత్తి గొప్ప ఆశీర్వాదం నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.